హలో పేరెంట్స్. పేరెంట్స్ ఆఫెన్ నన్ను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, మేడం వీళ్ళకి ఆటిజం అన్నారు కదా, వీళ్ళు అసలు మనం చెప్పే దాని మీద అటెన్షన్ పే చేయాలంటే, మనం ఇంట్లో ఏవైనా పనులు చెప్తే విని చేసేలా చేయాలంటే అసలు ఏం చేయాలి అని. సో దీనికి షార్ట్ కట్ ఏమీ లేకపోయినప్పటికీ ఒక టిప్ మాత్రం నేను చెప్పగలను. అండ్ ఆఫెన్ అన్ఫార్చునేట్లీ ఇది మనకి థెరపీ సెంటర్స్లో కానీ మనం వీళ్ళని ట్రైన్ చేయాలి ఇలా అని చెప్పినప్పుడు కానీ ఎక్కువ శాతం మంది ప్రాబబ్లీ చెప్పి ఉండకపోవచ్చు. సో ఇదేంటి అంటే, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఆటిజం కిడ్స్కి స్వతహాగా మిగతా వాళ్ళతో కలవాలి అన్నది తక్కువగానే ఉంటుంది. వాళ్ళు మ్యాక్సిమం టైమ్స్ నీడ్స్ కోసమో వాళ్ళ అవసరాల కోసమో మన దగ్గరికి వచ్చి ఆ పని అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళ వరల్డ్లో వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటున్నారు. వీళ్ళని మనలోకి తీసుకురావాలంటే మనం చేయాల్సిన అతి ముఖ్యమైనది ఏంటంటే మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్, ఫంక్షనల్ కమాండ్స్ని ఇవ్వడం. ఒక్కొక్క వర్డ్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అవును మేడం మేము కమాండ్స్ ఇస్తున్నాము కానీ చాలాసార్లు వినడు అంటే ఓన్లీ థెరపిస్ట్ దగ్గర చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎలాంటి కమాండ్స్ అంటే, నాకు రెడ్ చూపించు, నాకు సర్కిల్ ఇవ్వు, లేకపోతే దీంట్లో పీజన్ ఎక్కడుంది. సో ఇవన్నీ మీనింగ్ఫుల్ కమాండ్స్ కాదు. ఇది జస్ట్ ఆ వొకాబులరీ రోడ్ ట్రైనింగ్, అంటే ఈ వస్తువుకి ఈ పేరు అని మనం వాళ్ళ చేత బై హార్ట్గా నేర్పిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఫంక్షనల్ అవసరంకి వచ్చేవి ఏం లేదు. సో ఫంక్షనల్ అంటే ఏంటి అంటే, వాళ్ళు రోజువారీగా రియల్ టైంలో చేసే పనులు. ఓకే, రోజువారీ మనం ట్యాప్ ఓపెన్ చేయాలి, చేతులు కడుక్కోవాలి, అన్నం తినాలి, ప్లేట్లో పెట్టుకోవాలి, ఇవన్నీ తెలిసినప్పటికీ దాన్ని మీరు పర్పస్తో జత చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారు. పర్పస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ర్యాండమ్గా అక్కడ కూర్చున్న పిల్లోడిని నువ్వు వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ ఆన్ చేయంటే వాడు వెళ్ళకపోవచ్చు. కానీ అదే పిల్లోడిని మనం ఇంటికి వచ్చిన వెంటనే లైట్ వేయనా అంటే వాడు వేసే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే వాడికి అక్కడ పర్పస్ కనిపిస్తుంది. మనం చీకటిగా ఉంది, లోపలికి వచ్చాం, లైట్ వేయమన్నారు. అలాగే బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ట్యాప్ ఆన్ చేయి నేను వస్తున్నా అంటే అది మోర్ పర్పస్ఫుల్ కమాండ్. రాదర్ దాన్ జస్ట్ బ్రషింగ్ ఎలా చేస్తారు నాకు చూపించు అని మనం హాల్లో కూర్చొని అడుగుతున్నాం అనుకోండి, అది పర్పస్ఫుల్ కమాండ్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇన్ కాంటెక్స్ట్గా నేర్పించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎలా తింటావు చూపించు అని ఎదురుగుండా కూర్చోబెట్టి యాక్షన్తో చూపించడం కాకుండా, నిజంగా ఫుడ్ ఉన్నప్పుడు నువ్వు చపాతీని ఎలా తయారు చేస్తావు, కూరలో ఎలా ముంచుకుంటావు, ఇడ్లీలో సాంబార్ ఎలా వేస్తావు, బ్యాగ్లో బుక్స్ ఎలా ఆర్ క్లోత్స్ ఎలా పెట్టేసుకుందాం, ఇప్పుడు జిప్ ఎలా క్లోజ్ చేద్దాం. సో మీరు కాంటెక్స్చువల్గా ఆ కమాండ్ ఇచ్చినప్పుడు పిల్లలు వినే శాతం చాలా 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 ఎక్కువ. ఇట్ కుడ్ బీ ఎ వెరీ హై ఫంక్షనింగ్ ఆటిజం కిడ్, అంటే వాడికి తెలివితేటలు బాగున్న పిల్లోడై ఉండొచ్చు, లేదు కొంచెం యావరేజ్గా లో తెలివితేటలు ఉన్నా వాళ్ళు ఆ కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకుని మీ కమాండ్ని ఫాలో అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. అన్ఫార్చునేట్లీ మనం ట్రైనింగ్ అంటే టేబుల్ టాప్ యాక్టివిటీస్లోనే అనుకుంటున్నాం. అంటే ఇవన్నీ అయిపోయి వీడికి భాష బాగా వచ్చాక మాత్రమే వీళ్ళు రియల్ టైంలో అది అన్వయించుకుంటారు అనుకుంటున్నాం. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద రివర్స్. భాష వచ్చినా రాకపోయినా ఇంకా ఎమర్జింగ్ ఫేజ్లో ఉన్న వీళ్ళు కమాండ్ ఫాలోయింగ్ని ఫంక్షనల్గా, మీనింగ్ఫుల్గా, పర్పస్ఫుల్గా ఇచ్చినప్పుడు చాలా బెటర్గా చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విత్ లెస్ ఫ్రస్ట్రేషన్. సో అందరు ఆటిజం పేరెంట్స్లో 80% కంప్లైంట్ ఏంటంటే, చేస్తారు మేడం కానీ చాలా చిరాకు పడుతూ చేస్తారు, ఏదో మా కోసం చేసినట్టు చేస్తాడు. అది ఎందుకు చేస్తున్నాడు అంటే దాంట్లో వాడికి ఎటువంటి పర్పస్ కనిపించట్లేదు. అదే మీరు పర్పస్ఫుల్గా చేసి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ వాళ్ళలో డెఫినెట్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ డే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మినిమం సైడ్ ఒక 30 కమాండ్స్ అన్నా ఇవ్వండి. మ్యాక్సిమం సైడ్ మేబీ ఈవెన్ 100 కమాండ్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ నేను కమాండ్ ఇవ్వమన్నాను కదా అనేసి ఇలా కూర్చున్న పిల్లోడిని అది తీసుకురా, న్యూస్ పేపర్ తీసుకురా, ఇది అమ్మకి ఇచ్చేసిరా, ఇలా ర్యాండమ్గా చెప్పొద్దు. వాడికి ఆ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు కారు దిగి ఇంటి లోపలికి వెళ్తారు, గేట్ తీ నేను వస్తున్నా అని చెప్పొచ్చు. గేట్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అనుకోండి, దీన్ని పట్టుకుని పైకి లాగు అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళాడు, షూస్ ఇప్పేసే అని చెప్పొచ్చు. అర్థం కాకపోతే షూని వైపు పాయింట్ చేసి ఇప్పేసే అని చెప్పొచ్చు. విప్పిన తర్వాత తీసి పైన పెట్టు అని చెప్పొచ్చు. చాలా మటుకు పిల్లలు చేస్తారు. ఓపెన్ ద డోర్ అని చెప్పండి, మీరు తీయకండి, వాళ్ళని ఓపెన్ చేయి అని చెప్పొచ్చు. ఓపెన్ చేశాక లైట్ ఆన్ చేయని చెప్పొచ్చు. మీ బ్యాగ్ వాడికి ఇచ్చి అక్కడ పెట్టు, జస్ట్ పక్కనే అక్కడ పెట్టు అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళగానే వాటర్ తాగుదాం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి అని చెప్పొచ్చు. బాటిల్ ఓపెన్ చేయి నాన్న, తాగు, డాడీ కూడా ఇవ్వు కొంచెం, థ్యాంక్ యూ. కూర్చున్నారు, టీవీ ముందు కూర్చున్నారు.
ఆ రిమోట్ తీసుకో, వాడికి రిమోట్ అర్థం కాలేదు, అది అది తీసుకో, చూపించి చెప్పండి పర్లేదు. బట్ మీరు టీవీ ఎదురుగుండా కూర్చున్నారు కాబట్టి హీ విల్ అండర్స్టాండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రిమోట్ అని. ఇస్తాడు, మీరు ఆన్ చేస్తారు, ఆన్ అయింది టీవీ అని చెప్పొచ్చు. అంతలోపు మీ ఆవిడ ఫుడ్ తీసుకుని వస్తుంది అనుకో, అమ్మ ప్లేట్ తెచ్చింది వెళ్ళి తెచ్చుకోపో, డైరెక్ట్ చేయండి. వాళ్ళ మదర్ దగ్గర నుంచి తను ప్లేట్ తెచ్చుకునేలాగా పెట్టుకున్న తర్వాత చపాతీ ఉందనుకోండి, ఆర్ సమ్ ఐటమ్ ఉందనుకోండి, దోశ ఉందనుకోండి, దోశ 2 పీసెస్ చేద్దామా, సో చిన్న పీస్ చేయొచ్చు. అసలు ఆ లెవెల్లో కూడా లేడు పిల్లోడు అంటే ముక్కలు మీరు చేసి ఒక్కొక్కటి తీసుకో, అది కూడా చేయట్లేదు, తీసి వాడి చేతిలో పెట్టి తిను ఒక్కొక్కటి. ఇట్ కుడ్ బి ఎనీవేర్, కానీ వాడు చేయగలిగిన కమాండ్ని ఫంక్షనల్గా కాంటెక్స్చువల్గా మీరు వాళ్ళకి ఇవ్వండి. సేమ్ ఎగ్జాంపుల్ విల్ కంటిన్యూ. తినేశాడు, చేతులు కడుక్కుందాందా, ట్యాప్ ఆన్ చేయి, ఆన్ చేశాడు, ఇలా తిప్పేశాడు గబుక్కున, చేతులు పెట్టాడు కడగట్లేదు, సరే రబ్ 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 మీరే చూపించారు అన్నారు, ఎంతో కొంత చేశాడు, పూర్తిగా చేయలేపాడు, కొంత చేశాడు, మళ్ళీ ఆఫ్ చేయి ట్యాప్ అని చెప్పండి. టవల్ ఉంది కదా తుడుచుకో, అంత తెలీదు, టవల్ చేతిలో పెట్టి తుడుచుకో. ఒకసారి ఇలా అన్నాడు, ఫైన్, అక్కడ పెట్టేయి, కింద పడేసి వెళ్ళిపోయాడు, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. అలాగే త్రూ అవుట్ ద డే మీరు బయటకు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పనులు, కార్లో జరిగి కూర్చో, ఇది పట్టుకో, కింద పెట్టు, పక్కనివ్వు, అన్నకి ఇచ్చేసేయి, లేకపోతే దిగేటప్పుడు కార్ డోర్ క్లోజ్ చేయి, మళ్ళీ ఇంటికి వచ్చారు నైట్ అయింది, నీ బెడ్షీట్ కప్పుకోవడం తెలీదు, హాఫ్ కప్పి నువ్వే వేసుకో అని చెప్పండి. పిల్లో తీసుకుని అదిగో పిల్లో అక్కడ ఉంది నీకు పెట్టుకో. ఒక్కొక్క స్టెప్ కమాండ్ మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్, మరీ ఇంకా ఏమీ తెలియని చాలా చిన్నపిల్లలు అంటే మేబీ ఇందాక నేను చెప్పిన చాలా చిన్న కమాండ్స్ వరకు ఆగొచ్చు. బట్ కొద్దిగా బాగానే తెలుస్తుంది వీళ్ళకి అన్న పిల్లలకి యూ కెన్ గివ్ మోర్ అండ్ మోర్ కమాండ్స్ కాంటెక్స్చువల్లీ. టీ చేస్తున్నారు అనుకోండి, పాల ప్యాకెట్ తీసుకురా, అర్థం కాలేదు చూపించండి, పాల ప్యాకెట్ ఇటు ఇవ్వు, తీసిచ్చాడు. ఒక స్పూన్ షుగర్ ఉందనుకోండి, నువ్వు వేస్తావా, వేసేయి, కప్ పట్టుకో, నిలబడు, పోస్తాను, పోసిన తర్వాత మెల్లిగా తీసుకెళ్ళి అక్కడ కూర్చో. లేదు ఏదో ప్యాకెట్ ఓపెన్ చేయమని వచ్చాడు అనుకోండి, సిజర్ ఎక్కడుంది, వాళ్ళకి తెలీదు సిజర్ అంటే, అదిగో అది తీసుకో. ఆ కాంటెక్స్లో మీరు చెప్పారు కాబట్టి అది సిజర్ అని తెలిసినా తెలియకపోయినా తెచ్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతో కట్ చేసి ఇప్పుడు ఓపెన్ చేయి, ఓపెన్ చేశాడు. ఈ ప్లేట్లో కొన్ని వేసుకో, వాడు గబుక్కుని తీసుకుని వేసేసాడు, ఒక్కొక్కటి తినాలి, ఒక్కొక్కటి వేసుకో. సో ఎవ్రీ స్టెప్లో మీరు ఐదర్ 2 విధానాలుగా చూడొచ్చు, బ్యాక్ చైనింగ్ అని, ఫ్రంట్ చైనింగ్ అని. బ్యాక్ చైనింగ్ అంటే లాస్ట్ స్టెప్ వాళ్ళు చేస్తున్నారు, సో మీరు ముందు స్టెప్స్ అన్నీ మీరు చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం బ్రష్ చేయించారు, అంతా చేశాక ఫైనల్గా ట్యాప్ క్లోజ్ చేసే అమ్మ అన్నారు, వాళ్ళు క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇఫ్ యు ఆర్ గివింగ్ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్, functional commands in context to the daily situations, there is a very high chance that the response to commands will increase. And when once the response increases, డెఫినెట్లీ వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది, వాళ్ళ రిసెప్టివ్ లాంగ్వేజ్ పెరుగుతుంది, దానికి తోడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా పెరుగుతుంది. దీనికే గనక మీరు కరెక్ట్ లాంగ్వేజ్ని మోడల్ చేయగలిగితే ఇంకా బ్యూటిఫుల్గా లాంగ్వేజ్ పెరుగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ ప్రాబబ్లీ ద ఏప్రాక్సిక్ గ్రూప్ ఆఫ్ కిడ్స్, ఎవరిలో అయితే ఓరల్ ఛాలెంజ్ చాలా ఎక్కువ ఉందో, మిగతా పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మాటల్ని రిపిటేషన్ లాగా చిలకల్లాగా పలికేస్తున్నారో రివర్స్లో, వాళ్ళకి ఇదే కాంటెక్స్లో మీరు లాంగ్వేజ్ని మోడల్ చేయగలిగితే దే విల్ ఇంప్రూవ్ బ్యూటిఫుల్లీ. ఈ లాంగ్వేజ్ మోడలింగ్ అంటే ఏంటి, ప్యారలల్ టాక్ అంటే ఏంటి, సెల్ఫ్ టాక్ అంటే ఏంటి, మనం ఇంకొక వీడియోలో చూద్దాం. బట్ ఫర్ దిస్ వీడియో రిమెంబర్, మైక్రో కమాండ్స్, ఐ యూజ్ దిస్ టర్మ్ టు పేరెంట్స్ దట్ పెద్ద పెద్ద కమాండ్స్ కావు ఇవి, కానీ చిన్న 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 మైక్రో కమాండ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ స్పెషలీ యాంగ్జైటీ లేకుండా వీళ్ళు మన మాట వినేలా చేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ కమాండ్స్ ఎప్పుడు చాలా యాంగ్షియస్గా ఉంటారు చైల్డ్, ఏదో అడిగారు ఇప్పుడు నేను చేయకపోతే ఎలా, నాకు అర్థం కాకపోతే ఎలా, ఇది చేయమంటే ఇంకోటి చేయమంటారా ఏంటి, ఇలా వీళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే కాంటెక్స్లో చెప్తున్నారో వాళ్ళు చాలా ఈజ్తో, లెస్ యాంగ్జైటీతో, సరే ఇది అవసరం కాబట్టే కదా నన్ను అడిగారు అన్నట్టుగా చేసుకుంటూ వెళ్తారు. మీకు ఈ డిఫరెన్స్ తప్పనిసరిగా తెలుస్తుంది. అందరూ ట్రై చేసి ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ కిడ్స్, ఆర్ ఇది మీకు వర్కౌట్ అయిందా లేదా, వీలైతే కమెంట్స్ రూపంలో పెట్టండి. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మేము పెట్టినా కానీ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.
ఫ్రిడ్జ్లో పెట్టరా పో. ఫ్రిడ్జ్ ఎక్కడా? వెరీ గుడ్. క్లోజ్ చేసేయ్, ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేయ్.